హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేశ్ అండ్ మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వాచ్ టేబుల్ టెస్ట్కి సంబంధించిన పార్ట్ 3లోకి వచ్చేసాం. సో ఈ పార్ట్ 3లో ఇంతకుముందు బేసిక్స్ అండ్ వాట్ ఎవర్ ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోయి ఉంటే లింక్స్ అన్న కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా పైన ఐ బటన్లో కానీ ఉంటాయి, అక్కడి నుంచి కంపల్సరీ చూడండి. అందులో బేసిక్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, సో దట్ మీకు ఏ డౌట్ ఉండదు ఇంకా వాచ్ టేబుల్ టెస్ట్ గురించి. అట్లీస్ట్ నేనైతే అలా అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ కూడా చూడండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే కంప్లీట్గా ఇంకొక కొత్త ఎక్సర్సైజ్తో వాచ్ టేబుల్ టెస్ట్ ఉపకారం సంబంధించిన నెక్స్ట్ ఎక్సర్సైజ్ అన్నది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి క్లాసెస్ అండ్ తర్వాత అప్డేట్స్ రెగ్యులర్గా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు పెట్టిన వెంటనే వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అన్నది వస్తుంది అనమాట. సో జస్ట్ డూ దాట్. అండ్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ పీడిఎఫ్స్ అన్నవి అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఏదైనా అప్డేట్ ఉంటే ఫాస్ట్గా మీ దగ్గర రీచ్ అయిపోతుంది. సో లింక్స్ అన్న కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇక మనం మెయిన్ మ్యాటర్ వాచ్ టేబుల్ టెస్ట్కి సంబంధించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే, మనం వాచ్ టేబుల్ టెస్ట్ గురించి చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. బట్ యు నో వాట్, వాచ్ టేబుల్ టెస్ట్ అనేది చాలా చాలా ఈజియెస్ట్ థింగ్ ఉన్న వాటిల్లో. ఎందుకంటే మీకు కరెక్ట్గా కాన్సెప్ట్ అన్నది అర్థమైతే 2 minutesలో మీరు 10 బిట్స్ పెట్టేయచ్చు, అంత ఈజీ. జస్ట్ మీరు ఆ 45 degrees ఆర్ వాట్ ఎవర్ ఆ యాంగిల్స్ కానీ అప్రోచ్ అన్నది మీకు తెలిస్తే ఈజీగా చేయగలుగుతారు. సో ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం. అండ్ మాట్లాడుకునే ముందు మీలో ఎవరన్నా ఇంకా కనుక సైకో టెస్ట్కి సంబంధించి ఏ బుక్ కొనకపోతే ఈ బుక్ అన్నది డెఫినెట్గా కొనుక్కోండి. ఈసారి కరెక్ట్గానే చూపించాను. సో ఈ బుక్ ఉపకారం సంబంధించి సైకో టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒక బుక్ ఉంటుంది, ఉపకారం సంబంధించి బీకే సింగ్ రాశారు. సో ఈ బుక్ అనేది పర్చేస్ చేయండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆర్ మీరు కావాలనుకుంటే మార్కెట్ నుంచి అయినా కొనుక్కోవచ్చు. బట్ ప్రిపేర్ అవ్వే ఉద్దేశం ఉంటే డెఫినెట్గా ఈ బుక్ నుంచి అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత వెబ్సైట్ల గురించి అడుగుతున్నారు, వెబ్సైట్స్ లింక్స్ కూడా కింద ఇస్తాను. టెక్స్ట్ బుక్ అండ్ ఫ్రీగా రాయాలనుకునే వాళ్ళు శ్రీధర్లో కూడా రాయొచ్చు. సో కొంచెం ప్యాటర్న్ అన్నది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డిఫరెంట్గా వస్తున్నాయి ఒక్కొక్క వెబ్సైట్లో. సో దాని గురించి కూడా అడుగుతున్నారు. సో అదేంటంటే మీరు ప్రాబ్లం ఏం లేదు, ఏ ప్యాటర్న్ వస్తుంది అన్నది మీకు మాక్ టెస్ట్స్ పెడతారు, అవైలబుల్ పెడతారు. మనకి RRSOలో వెబ్సైట్లో పెడతారు. అప్పుడు మీకు ఏ ప్యాటర్న్ ఉంటుంది అన్నది ఎగ్జాక్ట్ ఐడియా అన్నది వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ ప్యాటర్న్ అయినా ప్రాబ్లం లేదు. బట్ ఆన్సర్స్ అన్నవి మీకు టెక్స్ట్ బుక్లో అన్నవి బాగున్నవన్నీ అయితే నాకు చెప్తున్నారు చాలామంది. సో టెక్స్ట్ బుక్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ ఫ్రీగా ఎఫోర్డ్ చేయకపోతే మాత్రం అట్లీస్ట్ శ్రీధర్స్ అయితే కనీసంగా రాయండి. సో అట్లీస్ట్ ఏదో ఒకటి మాత్రం ప్రాక్టీస్ అన్నది చేయండి. సో అది వెబ్సైట్ల గురించి. సో మొత్తం లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఏం కావాలో దాన్ని బట్టి బై చేసుకోవచ్చు. సో ఇక మనం ట్యాబ్లోకి వెళ్ళిపోయి దీని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ గో ఇంటు ద ట్యాబ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉపకార్కి సంబంధించి వాచ్ టెస్ట్ ఉంది కదా, వాచ్ టేబుల్ టెస్ట్. సో ఉపకార్లో ఎక్సర్సైజ్ 1లో సెకండ్ సెట్ అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం, అది కూడా ఒక యూనిక్ వే. సో నేను మీకు ట్రిక్స్ అనుకోండి లేదా ఈజీ వేలో ఎట్లా చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, అంటే ఇది 11th క్వశ్చన్ అని ఉంటుంది అందులో. సో చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ట్రావెల్ లెఫ్ట్ క్లాక్ వైజ్ అప్ టు వెస్ట్. విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద పాత్. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అడుగుతున్నారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటున్నారు? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ ఏది మనకి? D1. స్మాలెస్ట్ నెంబర్ ఇదేగా ఈ మొత్తం సర్కిల్లో. సో దీనికి ఇన్ఫ్రంట్ ఏది ఉంది? C2. సో ఇన్ఫ్రంట్ అంటే ఇదే కదా, నెంబర్కి ఇన్ఫ్రంట్. అదే మీరు వెస్ట్కి ఇన్ఫ్రంట్ అంటే ఇది అయ్యేది, ఈస్ట్కి అయితే ఇది అయ్యేది. సో D1కి ఇన్ఫ్రంట్ అంటున్నారు కాబట్టి ఏమైంది? C2 అవుతుంది. సో C2కి ఇప్పుడు C2 దగ్గర ఉన్నారు మీరు. సో ఇక్కడి నుంచి ఏమంటున్నారు? ట్రావెల్ లెఫ్ట్ క్లాక్ వైజ్ అప్ టు వెస్ట్ అంటున్నారు. సో లెఫ్ట్ క్లాక్ వైజ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి? లెఫ్ట్ క్లాక్ వైజ్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ అంటారు కదా, అదే అనమాట. సో ఇటు సైడ్కి అప్ టు వెస్ట్ అంటే మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాం అనమాట. సో అక్కడ దాకా వస్తే విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద పాత్ అంటున్నారు. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది మనకి? 4 2 సార్లు వచ్చింది, ఇంకేది మనకి 2 సార్లు రాలేదు. సో 4 2 సార్లు వచ్చింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి? సో 11th క్వశ్చన్కి ఆన్సర్ D అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో 12th క్వశ్చన్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ద సౌత్ వెస్ట్
ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ, సౌత్ వెస్ట్ ఏది మనకి ఇది. సో ఇక్కడ ఉన్నాం. సో ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు ఈస్ట్, ఈస్ట్ అంటే ఇక్కడికి. సో రైట్ హ్యాండెడ్లీ అంటే ఏం చెప్పాను, క్లాక్ వైజ్. సో క్లాక్ వైజ్కి ఇది మొత్తం ఇలా ట్రావెల్ చేస్తే విచ్ నెంబర్ హ్యాస్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో చాలా ఈజీ క్వశ్చన్. ఈ మొత్తం పాత్రలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదే అని అడుగుతున్నారు. సో 4 2 సార్లు వచ్చింది. ఇంకేదైనా 2 సార్లు కానీ ఎక్కువ వచ్చిందా, రాలేదు. సో ఆన్సర్ ఏమవుతుంది 4. అంటే మళ్ళీ ఆప్షన్ వచ్చేసరికి డిఏ అవుతుంది అనమాట. సో 12th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది డి. ఓకేనా. సో ఇప్పుడు మనం 13th క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్ అంటే ఇక్కడ ఉన్నాం. ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అప్ టు వెస్ట్ నార్త్. వెస్ట్ నార్త్ అంటే ఎక్కడ మనకి M4. సో ఇక్కడికి మనం ఎట్లా వెళ్ళాలంటే లెఫ్ట్ హ్యాండెడ్లీ, ఇట్లా కాదు, ఇట్లా వెళ్ళకూడదు. మనం లెఫ్ట్ హ్యాండెడ్లీ అంటే ఎట్లా వెళ్ళాలి, మనం యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ వెళ్తే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 2 ఇన్ ద పాత్. సో 2 అన్నది ఎన్నిసార్లు వస్తుందో చూద్దాం ఈ మొత్తం పాత్లో. ఇక్కడ ఒక్కసారి వచ్చింది అండ్ ఇంకెక్కడా రాలేదు. సో ఆన్సర్ ఏంటి మనకి 1 అనమాట. సో ఇలా చేస్తే మీకు ఏమవుతుంది అంటే ఆప్షన్ కరెక్టే అవుతుంది, బట్ టైం వేస్ట్ అవుతుంది. సో దీన్ని ఈజీగా క్విక్గా ఎలా చేయొచ్చో ఒకసారి మీరు మైండ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో క్వశ్చన్ చూస్తే మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ద సౌత్ ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్ అప్ టు వెస్ట్ నార్త్ అన్నారు. సో దాని గురించి పక్కన పెట్టండి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 2 ఇన్ ద పాత్ అన్నారు. సో నెంబర్ 2 అన్నది మనకి ఎన్నిసార్లు వచ్చింది అని అడుగుతున్నారు క్వశ్చన్లో, వాళ్ళు ఇచ్చిన పాత్లో. బట్ ఆప్షన్స్ చూస్తే ఏమేమి ఉంటాయి మనకి, ఏ బి, అలా మనకి ABCDE ఉంటాయి. సో ఏ అంటే ఏంటి 1, బి అంటే 2, 3 అంటే C, D అంటే 4, E అంటే 5. సో ఇక్కడ అసలు 2 మామూలుగా చూస్తే ఎన్నిసార్లు వచ్చింది మనకి, ఒక్కసారి వచ్చింది. సో ఈ C అంటే మనకి 2 అన్నది ఒక్కసారే ఉంది మొత్తం మనకి వాచ్ టేబుల్లో చూస్తే. సో మనకి ఇప్పుడు ఆ క్వశ్చన్ చదవకపోయినా మీరు జస్ట్ ఈ ఒక్క మొక్కే చదివినా కూడా ఆన్సర్ పెట్టేయచ్చు అన్నమాట. ఎట్లా చూడండి, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 2 అన్నప్పుడు ఒకవేళ అస్సలు లేదనుకోండి 0 అని పెట్టేవాళ్ళం, కానీ 0 ఆప్షన్లో ఉందా, లేదు. సో 0 అయ్యే ఛాన్స్ లేదు. సో 1 అన్నది మనం పెట్టచ్చు, ఎందుకంటే 1 ఉంది కాబట్టి. సో 1 కంటే ఎక్కువ అసలు మొత్తం సెట్లోనే లేదు కాబట్టి B2 3 4 5 అంటే BCDE అసలు అయ్యే ఛాన్సే లేదు. సో మీకు ఖచ్చితంగా క్వశ్చన్లో 2 అని ఉంది కాబట్టి మీరు ఆన్సర్ 1 అనేది డైరెక్ట్ పెట్టేయచ్చు అనమాట. అసలు ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయకుండానే 1 అని పెట్టేయచ్చు, అది నా లాజిక్ ఇక్కడ. సో ఇలాంటి అప్రోచ్ని కనుక మీరు అర్థం చేసుకుంటే చాలా ఈజీగా క్వశ్చన్ని టెన్షన్ లేకుండా 2-3 సెకండ్స్లో ఆన్సర్ చేసేచ్చు. ఇక్కడ నేను క్వశ్చన్ నేనైతే ఎట్లా చేస్తానంటే, ఈ క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ చదువుతాను, దాన్ని ఇగ్నోర్ అంటే ఫస్ట్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. క్వశ్చన్ ఏం అడిగారో చూడండి, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 2 అన్నారు. నెంబర్ 2 అని ఇచ్చినప్పుడు నెంబర్ 2 ఎన్నిసార్లు వస్తుంది, 0 టైమ్స్ కనుక వస్తే ఆప్షన్లో లేదు. సో 0 అయ్యే ఛాన్స్ లేదు. 1 కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ 1 డైరెక్ట్ పెట్టేయచ్చు. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది 13th ఆన్సర్ ఏ అనమాట. ఓకేనా. 1 ఉంది కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ఈస్ట్ అంటే ఏది మనకి C2 దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి మూవ్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్ వెస్ట్ అంటే ఇక్కడికి. రైట్ హ్యాండెడ్లీ అంటే క్లాక్ వైజ్. సో ఇట్లా మూవ్ అయితే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 5. సో నెంబర్ 5 ఎక్కడ ఉంది 1 2. సో అంటే మనకి ఎన్ని, ఇక్కడ మనకి 2 ఉంది. సో ఫ్రీక్వెన్సీ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది మనకి బి అవుతుంది అనమాట. సో 14th క్వశ్చన్ ఆన్సర్ బి. సో 15th క్వశ్చన్ చూస్తే స్టార్టింగ్ ఫ్రమ్ ఈస్ట్ సౌత్. సో ఈస్ట్ సౌత్ అంటే ఎక్కడ మనకి ఈ రెండింటి మధ్యలో F3 దగ్గర ఉన్నాం. సో నెక్స్ట్ ట్రావెల్ రైట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్ వెస్ట్. సో M4 వరకు వెళ్ళాలి. రైట్ హ్యాండెడ్లీ అంటే క్లాక్ వైజ్. సో ఇలా వెళ్తే వాట్ ఈస్ ద నెంబర్ ఆపోజిట్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద పాత్. సో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, ఈ పాత్లో మనకి 1 ఉంది కాబట్టి ఇదే స్మాలెస్ట్ నెంబర్. సో దీనికి ఆపోజిట్లో ఏ నెంబర్ ఉంది, సో దీనికి ఆపోజిట్లో మనకు ఉన్న నెంబర్ ఏంటి 2. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద నెంబర్ అన్నారు కాబట్టి సో 2 అంటే ఆప్షన్ బి అవుతుంది అనమాట. సో 15th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి బి. ఓకేనా. సో 16th క్వశ్చన్ చూస్తే మనకి షిఫ్ట్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ద వాచ్ టేబుల్ టు 1 ప్లేస్ రైట్ హ్యాండెడ్లీ. సో అంటే ఏంటి, ఇప్పుడు K5 ఇక్కడ ఉందా, సో దీన్ని రైట్ హ్యాండ్ అంటే ఏంటి మనకి క్లాక్ వైజ్ ఇట్లా షిఫ్ట్ 1 ఎవ్రీ కాంపోనెంట్ 1 ప్లేస్ అంటున్నారు. 1 ప్లేస్ అంటే ఇక్కడ ఉన్నది మనకి E5 ప్లేస్కి, అంటే K5 E5 ప్లేస్లోకి వచ్చింది. E5 ఎక్కడికి వెళ్ళింది, D1 ప్లేస్లోకి వచ్చింది E5 అన్నది. సో ఇట్లా ఒక్కొక్కటి రైట్ హ్యాండెడ్లో ఒకటి షిఫ్ట్ అయిందంట. సో అలా షిఫ్ట్ అయితే వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇది చూడండి ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్. ఆల్ఫాబెటికల్లీ అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఎగ్జాంపుల్లో కూడా అంటే లాస్ట్ వీడియోలో కూడా వచ్చింది, దీని మీద నేను అక్కడ కూడా క్లారిటీ ఇచ్చాను.
ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ అనేది ఇగ్నోర్ చేయకండి. సో ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ ఏదవుతుంది ఇందులో మీకు? ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ అంటే M4, ఎందుకంటే ఎంఏ కదా మనకి లాస్ట్ ఉండేది. ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ M4 కాబట్టి M4 ఎక్కడికి వెళ్ళింది? రైట్ హ్యాండెడ్లీ ఒక ప్లేస్ షిఫ్ట్ అయితే ఇక్కడికి వస్తుంది. సో A3 ప్లేస్లో M4 ఉంది ఇప్పుడు మనకి. సో ఆ ప్లేస్లో ఉంటే వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్? సో దీనికి ఎదురుగుండా ఉండే నెంబర్ ఏది మనకి? K5 ఉండేది ఇది వరకు. బట్ ఇప్పుడు ఏమైంది? F3 అనేది ఇటు సైడ్కి షిఫ్ట్ అయ్యి F3 వచ్చింది. సో అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? 3. సో 3 అంటే ఆన్సర్ ఏంటి? C అనమాట. సో 16th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? C. సో క్లియర్గా అర్థమైంది కదా. సో అర్థం కాకపోతే మళ్ళీ నేను ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు తెలిసి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. షిఫ్ట్ ఎవ్రీ కాంపోనెంట్ ఆఫ్ ద వాచ్ టేబుల్ టు వన్ ప్లేస్ రైట్ హ్యాండెడ్లీ. రైట్ హ్యాండ్ అంటే ఏం చెప్పాను? క్లాక్ వైజ్ వన్ ప్లేస్ షిఫ్ట్ చేయమంటున్నారు. అంటే ఈ K5 ఇక్కడికి వచ్చింది, ఓకేనా. ఈ E5 రైట్ హ్యాండెడ్కి ఒక షిఫ్ట్ ఇక్కడికి వచ్చింది. సో E5 ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇలా ఒక్కొక్కటి షిఫ్ట్ అయినాయి. సో ఇలా షిఫ్ట్ అయిన తర్వాత మనకి ఏమంటున్నారంటే ఆల్ఫాబెటికల్లీ లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు ఆల్ఫాబెటికల్ లాస్ట్ లెటర్ ఎంఏ పెద్దది ఉన్నట్లో. సో ఆ M అన్నది ఇటు సైడ్కి షిఫ్ట్ అయింది. సో షిఫ్ట్ అయితే ఇక్కడ మనకి M4 ఇక్కడికి వచ్చింది, ఓకేనా. సో M4 ఇక్కడికి వస్తే వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్? సో దీనికి ఇన్ ఫ్రంట్లో ఏముంది నెంబరు? ఇక్కడ K5 లేదు, ఎందుకంటే పక్కకి వెళ్ళిపోయింది కదా. సో ఇటు సైడ్ ఉన్న F3 ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నెంబర్ ఏముంది మనకి? 3 అన్నది ఉంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? C అనమాట, 3 కాబట్టి. సో 16th క్వశ్చన్ ఆన్సర్ C. సో 17th క్వశ్చన్ చూస్తే మనకి స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్. సో స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్ అంటే K5 దగ్గర నుంచి ట్రావెల్ అప్ టు వెస్ట్ నార్త్, అంటే ఏది మనకి నార్త్ వెస్ట్ అంటే ఇక్కడికి వస్తాం. సో అక్కడికి స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్ నుంచి మనం ఇక్కడికి ట్రావెల్ అయితే వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ నెంబర్ 5 ఇన్ ద పాత్? సో ఫ్రీక్వెన్సీ ఏంటి మనకి? ఇక్కడ చూసుకున్నట్టయితే సౌత్ నుంచి నార్త్ వెస్ట్కి మనకి షార్టెస్ట్ రూట్లోనే వెళ్ళాలి కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5 అన్నది ఏమవుతుంది? 2. సో ఇక్కడ మనకి 17th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? B అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ అంటే 18th క్వశ్చన్ చూద్దాం. సో 18th క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ ఎట్ ద వెస్ట్ సౌత్? వెస్ట్ సౌత్ ఎక్కడ ఉంది? సౌత్ వెస్ట్. సో ఇక్కడ E5 అండ్ నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే ఏంటి? ఇది G4. సో ఈ E5కి G4కి మధ్యలో నెంబర్స్లో డిఫరెన్స్ అంటే 5కి 4కి మధ్యలో ఎంత డిఫరెన్స్? 1. సో అంటే ఆన్సర్ ఏమవుతుంది? A. సో 18th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? A అనమాట. సో 19th క్వశ్చన్ చూస్తే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్? మళ్ళీ సేమ్ అలాంటిదే, వెస్ట్ నార్త్ అంటే ఇది మనకి నార్త్ వెస్ట్ అండ్ సౌత్ ఈస్ట్ అంటే మళ్ళీ మనకి ఇది F3. సో వీటి రెండింటి మధ్యలో డిఫరెన్స్ అంటే 4కి 3కి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 1, ఓకేనా. సో ఇక్కడికి వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్ ఇన్ ద సర్కిల్? ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నెంబర్ ఇన్ ద సర్కిల్ అంటే ఈ 1 ఎక్కడైతే ఉందో 1 ఎక్కడుంది? సో 1 వచ్చేసరికి D1 ఇక్కడ ఉంది. సో ఈ 1 వచ్చిన తర్వాత వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ నెంబర్? సో ఈ 1కి ఇన్ ఫ్రంట్ ఉన్న నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. సో ఇన్ ఫ్రంట్ ఎంత ఉంది? Cకి 2. సో C2 అంటే ఇక్కడ మనకి 2 ఉంది. సో అంటే ఆన్సర్ ఏమవుతుంది? B అవుతుంది అనమాట. సో 19th క్వశ్చన్కి ఆన్సర్ B అనమాట. సో ఇప్పుడు మనం 20th క్వశ్చన్ చూసుకున్నట్టయితే మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ నార్త్. సో ఈస్ట్ ఇక్కడ ఉంది, నార్త్ ఇక్కడ ఉంది. సో ఈ డైరెక్షన్లో ఎక్స్చేంజ్ చేయమంటలేదు, కాంపోనెంట్స్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఆ రెండింటిని మ్యూచువల్లీ ఎక్స్చేంజ్ చేయమంటారు. అండ్ డూ ద సేమ్ విత్ ద వెస్ట్ అండ్ సౌత్. సో వెస్ట్ అండ్ సౌత్ అంటే ఏది మనకి? వేరే కలర్ తీసుకుందాం, వెస్ట్ అండ్ సౌత్. సో ఈ రెండు కాంపోనెంట్స్ని మార్చమంటున్నారు. సో ఇలా మార్చిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ అంటే ఏది మనకి? ఇది F3, ఓకే. ఇక్కడ నుంచి ట్రావెల్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అప్ టు నార్త్. సో నార్త్ అంటే ఇక్కడికి. సో F3 నుంచి నార్త్ లెఫ్ట్ హ్యాండెడ్లీ అంటున్నారు, అంటే యాంటీ క్లాక్ వైజ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ ఈస్ ద నెంబర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఇన్ ద పాత్? సో ఇక్కడ మనం నెంబర్స్ మార్చిన తర్వాత, కాంపోనెంట్స్ మార్చిన తర్వాత స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పాత్లో దానికి ఇన్ ఫ్రంట్ ఉన్న నెంబర్ అడుగుతున్నారు. సో మనం ఏమేమి మార్చాము ఒకసారి చూడండి. సో మనం ఏమేమి మార్చామంటే ఫస్ట్ ఈస్ట్ అండ్ నార్త్ అంటే C2 ఇక్కడ ఉన్న A3, అంటే ఇక్కడ ఏమైంది? C2 ఇక్కడికి వచ్చింది, A3 ఇక్కడికి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఏమేమి మార్చాం మనం? వెస్ట్ అండ్ సౌత్ అంటే ఇది వెస్ట్ అండ్ సౌత్ అంటే ఏంటి మనకి? ఈ రెండు. సో ఈ రెండు మార్చాం, అంటే ఇక్కడ మనకి K5 ఇక్కడికి వచ్చింది, D1 ఇక్కడికి వచ్చింది అనమాట, ఓకేనా. సో ఈ రెండు మార్చిన తర్వాత ఇప్పుడు ఈ పాత్రలో స్మాలెస్ట్ ఎక్కడుంది? ఇక్కడ చూస్తే 3 ఉంది, ఇక్కడ చూస్తే 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఇక్కడ ఉంది. సో స్మాలెస్ట్ ఇది. సో ఇప్పుడు ఏంటి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ స్మాలెస్ట్ నెంబర్.
సో అంటే మనకి ఇక్కడ ఎదురుగుండా ఏముందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో ఎదురుగుండా ఏముంది D1. సో D1 అంటే ఆన్సర్ ఏమవుతుంది 1 అంటే ఏ అన్నది మనకు ఆన్సర్ అవుతుంది. సో 20th క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది ఏ అనమాట. సో ఇలా ఈజీగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు కొన్ని మొత్తం క్వశ్చన్ చదవకుండా లాస్ట్ వర్డ్స్ చదివి ఆప్షన్స్ని బట్టి పెట్టేయచ్చు అనమాట. జస్ట్ మీరు కామన్ సెన్స్ యూజ్ చేసి చాలా ఈజీగా మీరు లైట్ వేలో తీసుకోవాలన్నమాట. ఎక్కువ టెన్షన్ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా అట్లాంటి అప్రోచెస్ రావు. మీరు చాలా కూల్గా టెన్షన్ లేకుండా మీకు చాలా కాన్ఫిడెంట్గా రాస్తేనే ఇవి బాగా వర్క్ అవుతాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ అన్నది, ఇంకొక న్యూ ఎక్సర్సైజ్ అన్నది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒక 10 బిట్స్. సో ఈ వీడియో మీకు బాగా నచ్చుంటుందని నేనైతే అనుకున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏఎల్పికి కానీ ఆర్ ఎన్టీపీసీకి కానీ ప్రిపేర్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్లీస్ట్ లైక్ అయితే చేయండి బ్రో, ఎందుకంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటే మెయిన్ ఇంత ఎఫర్ట్ పెట్టినందుకు లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో లైక్ అయితే చేయండి డెఫినెట్గా. సో మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వడం మర్చిపోద్ది, ఎందుకంటే అక్కడ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంత గెస్ట్, ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.